ఇప్పుడు మనము 41వ శతక పద్యాన్ని తెలుసుకుందాం. కోటి దీపాలలోన ముక్కోటి సురులు కొలువు తీరగ స్వామిని కొలవనించి వాయుదేముడు ప్రమిదల్ను మోయుచుండే వినయుడవుచును నైమిస వెంకటేశ. ఈ నైమిస వెంకటేశ్వరుని గుడి ముందు కోటి దీపోత్సవముతో ముక్కోటి దేవతలు కోటి దీపాలతో కొలువు తీరారు. వాయుదేవుడు వినయముతో ఆ ప్రమిదల్ని మోస్తున్నాడు. అటు దేవతలు ఇటు భక్తులు నైమిస వెంకటేశ్వరుని భక్తితో ఆరాధిస్తున్నారు. చూసారా, కళ్ళకి ఎంత అందంగా ఆ దీపకాంతులతో మన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. 42వ శతక పద్యము. ఊరు నూరంత కేరింత దారి పొడవు అడవి అడవంత పులకింత అణువు అణువు దీపలక్ష్మికి తుళ్ళింత దివికి వింత వెలుగు బ్రతుకంత నైమిస వెంకటేశ. ఈ దీపోత్సవ కాంతులతో అడవి అంతా అణువణువు పులకరించింది. ఆ అడవిలోని చిన్న పల్లెలో దారి అంతా కేరింతలాడింది. దీపలక్ష్మీదేవి ఎద తుళ్ళింది. నక్షత్రకాంతులు ఆకాశము ఇది చూసి ఎంతో ఆశ్చర్యపడింది. భక్తుల బ్రతుకుల్లో వెంకటేశ్వరుని వెలుగు నిండింది. స్వామి దీపోత్సవం ఇలా కన్నుల పండగగా జరిగింది. 43వ శతక పద్యము. కోటి దీపాల కన్నుల కొసల నుండి ఎదను పిండెడి వానిపైకెదురు దాడి చేసే భూదేవి అన్నట్లు చిలిగి వెలిగే ప్రేమ కాంతులు నైమిస వెంకటేశ. ఇక్కడ ఈ భూదేవి తల్లి చెలగి వెలిగే ప్రేమ కాంతులు. అబ్బబ్బబ్బా, భూదేవి తల్లి కోటి దీపాల కాంతులతో నీలమేఘం లాంటి స్వామిపైకి ప్రేమ బాణాలతో ఎదురుదాడి చేస్తున్నట్టుగా దీపకాంతులు నింగిని తాకుతున్నాయి. ఆ కోటి దీపోత్సవంలో మన తల్లి భూదేవి, స్వామివారు, భక్తులు అందరూ ఆ కాంతిలో వెలిగిపోతున్నారు. ఈ కన్నులతో ఆ దీపోత్సవము చూసిన పులకరింత ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. 44వ శతక పద్యము. ఇంటి తోడ ఊరేగింపు కేగునప్పుడు పల్లకి బొంగుకు చిగిర్చి పరిమళాల పూలు పూసి సమర్పించే బుద్ధి కలిగే వెల్లువై ప్రేమ నైమిస వెంకటేశ. అమ్మవారితో స్వామివారు పల్లకిలో ఊరేగే వేళలో ఆ పల్లకి బొంగుకి మళ్ళీ చిగురించి సుగంధ పుష్పాలు పూచి స్వామికి అమ్మకి సమర్పించాలనే కోరిక కలిగింది. ఆహా, ఎంత ఆనందంగా ఎంత సంతోషముగా ఉందో మన స్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపు. 45వ శతక పద్యము. కనుల దీనత చూపుచూ వెనుకబడుతూ తిరుపెమెత్తడి పిల్లల తీర్చిదిద్ది వినయ విద్యా వికాసాల వెలుగు నింపి విధిని మార్చుము నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, ఇక్కడ నిరుపేద పిల్లలు దీనముగా చూస్తూ భక్తుల వెంట పడుతూ ముష్టి అడుగుతున్నారు. వారికి మంచి అవకాశాలు కల్పించి వినయము విద్య మనోవికాసాలు కలిగించి వారి బ్రతుకుల్లో వెలుగును నింపి విధిని మార్చుతండ్రి అని మనము మనస్ఫూర్తిగా మన నైమిస వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాము. మన గురించి మనము నమస్కరించుకోవటం కన్నా మన ఎదుటివారి యొక్క బాధని మనము అర్థము చేసుకొని వారి యొక్క కష్టానికి అయ్యో ఎందుకు ఇలా జరిగింది స్వామి, వారికి కూడా మంచి రాతను ఇవ్వు అంటే స్వామి మన యొక్క మంచిని చూస్తారు, వారి బాధని కూడా గ్రహిస్తారు. చూసారా, మనము నైమిస వెంకటేశ్వర స్వామిని
కళ్ళ ముందు తలుచుకుంటూ స్వామిని వేడుకుంటే మనల్ని చల్లగా కాపాడే బంగారు కొండ మన నైమిస వెంకటేశుడు. ఓం నమో నైమిస వెంకటేశాయ నమః.